చూస్తున్న బ్రేకింగ్ న్యూస్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఎమిరేట్స్ విమానంలో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఉదయం 7:30 గంటలకు కాల్ చేశాడు ఆ ఆగంతకుడు. 8:30 గంటలకు శంషాబాద్ లో ఆ విమానం అన్నది ల్యాండ్ అయింది. అయితే గత 2 గంటలుగా పోలీసులు అక్కడ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంకా కూడా ఆ విమానంలోనే ప్రయాణికులు ఉన్నారు. ఉదయం 7:30 గంటలకు ఒక గుర్తు తెలియని ఆగంతకుడు ఫోన్ చేసి బాంబు ఉన్నట్లు కాల్ చేయడంతో వెంటనే అప్రమత్తమయ్యారు పోలీసులు. 2 గంటలుగా అక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంకా కూడా ప్రయాణికులందరూ విమానంలోనే ఉన్నారు. అంటే క్షుణ్ణంగా అంతా అక్కడ తనిఖీలు చేసిన తర్వాత ఎటువంటి బాంబు లేదు అని నిర్ధారించుకున్న తర్వాత ఆ ప్రయాణికులందరినీ కిందకి దించనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానానికి బాంబు బెదిరింపు రావటం కలకలం రేపుతోంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఎమిరేట్స్ విమానంలో బాంబు ఉన్నట్లు ఒక ఆగంతకుడు ఫోన్ కాల్ చేసి చెప్పడంతో వెంటనే అప్రమత్తమైంది. ఇటు డీజీసీఏ అధికారులు కావచ్చు, అలాగే పోలీసు సిబ్బంది కావచ్చు, అంటే అక్కడ ముమ్మరంగా ఆ ప్రాంతం అంతా కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానంలో బాంబు కలకలం రేపుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానానికి బాంబు బెదిరింపు కాల్ అన్నది వచ్చింది. ఇవాళ ఉదయం 7:30 గంటలకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేసి బాంబు ఉన్నట్లుగా చెప్పడంతో వెంటనే ఇట్లు పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. బాంబు ఉందని చెప్పడంతో అక్కడ ముమ్మరంగా తనిఖీలు అన్నవి కొనసాగిస్తూ ఉన్నారు. బాంబ్ స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ తో కూడా అక్కడ ఆ ప్రాంతం అంతా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా ప్రయాణికులు విమానంలోనే ఉన్నారు. 7:30కి కాల్ చేసి చెప్పారు. ఆ తర్వాత 2 గంటల పాటు కూడా ముమ్మరంగా తనిఖీలు అన్నవి కొనసాగిస్తూ ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు మనకి అందిస్తారు. రాముడు, భద్రతా సిబ్బంది ప్రత్యేకమైనటువంటి చెకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 2 గంటలుగా ప్రయాణికులు విమానంలో ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరిని కూడా బయటికి రాకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే పెద్ద మొత్తంలో అంతర్జాతీయ విమానాశ్రయం కాబట్టి ప్రతిరోజు వేల సంఖ్యలో అక్కడ నుంచి ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. ఎలాంటి భద్రతా ఇబ్బందులు రాకుండా, అదేవిధంగా ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. కానీ మొత్తంగా చూసినప్పుడు ప్రతిసారి విమానాలకు బాంబు బెదిరింపులు వస్తుంటాయి, ప్రతిసారి చెక్ చేస్తుంటారు. కానీ ఈసారి మాత్రం చాలా కొంచెం స్ట్రిక్ట్ గా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందరినీ లోపలనే ఉంచి, ఎవరిని కూడా బయటికి రాకుండా లోపలనే ఉంచి చెకింగ్ చేస్తున్నారు. మరికొద్ది సమయంలో ఈ భద్రతా సిబ్బంది ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రయాణికులందరినీ కూడా బయటికి పంపించేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాముడు. ఇది ప్రస్తుతం ఇంకా కూడా ప్రయాణికులందరినీ విమానంలోనే ఉంచి అక్కడ స్ట్రిక్ట్ గా తనిఖీలు అన్నవి చేస్తూ ఉన్నారు. ఎటువంటి బాంబు లేదని నిర్ధారించుకున్న తర్వాత ప్రయాణికులందరినీ సేఫ్ గా పంపించనున్నారు.